శశికాంత్‌ని కాపాడిన ఆనంది హాస్పిటల్‌లో శశికాంత్‌ని చంపబోతూ సునందకి అడ్డంగా దొరికిపోయిన జీవన అసలు శశికాంత్‌ని ఎందుకు జీవన చంపాలనుకుంది? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆదిత్యకి తను చేసిన సాహసానికి అందరూ కూడా సన్మానం చేయాలని అనుకుంటారు. సునందని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. అప్పుడే ఇక సునంద అయితే సన్మానమైన తర్వాత ఆదిత్యని ఆనందిని ఇంటికి తీసుకొస్తాను అని ఇక చెప్తుంది శశికాంత్తో. ఆ మాటలు విని ఇక జీవన ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆనందిని ఆదిత్యని ఇంటికి తీసుకొస్తానని అత్తయ్య చెప్పేశారు. ఇప్పుడు నేను అడ్డుపడితే మొన్నేమో వాళ్ళని తీసుకురమ్మని బలవంతం పెట్టాను. ఇప్పుడు అడ్డుపడ్డానంటే ఖచ్చితంగా నా మీద అనుమానం అయితే వస్తుంది. ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని జీవన అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అందరూ కూడా ఆనందంగా బయలుదేరబోతూ ఉంటారు. ఇంతలో శశికాంత్ కడుపులో నొప్పితో కింద కుప్పకూలిపోతాడు. కళ్ళు తిరిగి పడిపోతాడు. శశికాంత్ అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో అతన్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక చైతో ఆదిత్యకి ఫోన్ చేద్దామని ఆదిత్యకైతే ఫోన్ చేస్తాడు. ఇక ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి బయలుదేరారా, మేం కూడా బయలుదేరుతున్నామని అడగడంతో అన్నయ్య, నాన్న కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోయారు, హాస్పిటల్కి తీసుకొచ్చాము, మేము హాస్పిటల్లోనే ఉన్నాము అని అంటూ ఉంటాడు చైతు. ఇక చైతు మాటలు విని ఒక్కసారి ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటారు. అవునా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని ఆదిత్య అయితే ఇక ఆనందితో నాన్న కళ్ళు తిరిగి పడిపోయారంట ఆనంది, పద మనం వెంటనే వెళ్దాము అని ఇద్దరు కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక సునంద అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మా అని అంటూ ఉంటాడు ఆదిత్య వెళ్ళి. ఆదిత్య, మీ నాన్న అని అంటూ ఉంటే నాన్నకేం కాదమ్మా, నువ్వేమి కంగారు పడుకో, ఏమి కాదు అని అంటూ ఉంటాడు ఆదిత్య. వచ్చేసారా, ఊపుకుంటూ వచ్చేశారు అని జీవన తిట్టుకుంటూ ఉంటుంది. బాధపడకండి అత్తయ్య గారు, మావయ్య గారికి ఏమీ కాదు, మీరేమీ కంగారు పడకండి అని ఆనంది కూడా సునందని ఓదారుస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే చెకప్ చేస్తారు. ఇక స్కానింగ్ అన్నీ కూడా తీస్తారు. తీసిన తర్వాత ఇక బయటికి వస్తారు. బయటికి వచ్చిన డాక్టర్ని ఆయనకేం కాదు కదా, ఆయనకి ఎలా ఉంది, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయారని సునంద అయితే అడుగుతుంది డాక్టర్ని. ఆయనకి లివరు బాగా చెడిపోయింది మేడం, వెంటనే లివర్ ప్లాంటేషన్ చెయ్యాలి, లేకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం, ఆయన బ్రతకరు అని అంటూ ఉంటాడు డాక్టర్. ఒక్కసారి ఆ మాట విని సునంద అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నేనిస్తాను అని అంటూ సునంద, నేను కూడా ఇస్తాను అని చైతూ ఆదిత్య వీళ్ళందరూ కూడా ముందుకి వస్తారు. వాళ్ళందరినీ కూడా టెస్టులు చేస్తారు డాక్టర్లు. చేసిన తర్వాత ఆనంది జీవనని కూడా టెస్ట్ చేస్తారు. ఎందుకో తెలియదు కానీ ఆనందిది మాత్రం మ్యాచ్ అవుతుంది శశికాంత్కి. అప్పుడు ఇక ఆనంది ఒక్కదానికి మ్యాచ్ అయిందని అని అంటూ ఉంటారు డాక్టర్. అతనికి నువ్వేమవుతావమ్మా అని అడుగుతూ ఉంటే ఆయనకి నేను పెద్ద కోడలండి అని చెప్తుంది ఆనంది. కొడుకులకి కానీ భార్యకి కానీ సెట్ అవ్వలేదు, నీకు మాత్రమే మ్యాచ్ అయిందమ్మా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే నేను నేను మా మావయ్య గారికి లివర్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే సరేనమ్మా, ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు అని చెప్పగానే సంతకం అయితే పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత అప్పుడే ఇక ఆనంది సంతకం పెడుతూ ఉంటే ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, నువ్వు మా నాన్నని కాపాడడానికి ముందుకు అడుగు వేశావు, నువ్వు చాలా గొప్పదాని ఆనంది అని అంటూ ఉంటాడు. ఇక అలా అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద
ఆనంది దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నిజంగా మీ మావయ్య గారిని కాపాడడానికి నువ్వు ముందుకు వచ్చావు ఆనంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పసుపు కుంకుమల్ని కాపాడుతున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటూ ఉంటుంది సునంద. అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? ఇది నా బాధ్యత. మావయ్య గారికి ఏమన్నా కానిస్తామా ఏంటి? మీరేమీ కంగారు పడకండి, మావయ్య గారు కోలుకుంటారు అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక ఆనంది వెళ్ళి ఇక లివర్ అయితే ఇస్తుంది. ఇక లివర్ ట్రాన్స్ఫరేషన్ ఆపరేషన్ అయితే జరిగిపోతుంది. అలా జరిగిపోయిన తర్వాత ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది. కానీ శశికాంత్ గారు స్పృహలోకి రావడానికి కనీసం 4 గంటల టైం అయినా పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్రాణాలకైతే ఎటువంటి ప్రమాదం లేదు. సరైన సమయానికి ఆనంది తన ప్రాణాలకి తెగించి తను ఇవ్వడం మాత్రం చాలా గ్రేటు. ఈ కాలంలో కోడళ్ళు ఎప్పుడెప్పుడు అత్త మామలు ముసలోళ్ళు అయిపోతే వృద్ధాశ్రమంలో జాయిన్ చేద్దామని చూస్తున్నారు. కానీ మీ కోడలు మాత్రం చాలా గొప్పది అని చెప్తూ ఉంటాడు అతను. అప్పుడే ఇంకా సునంద అయితే ఆనంది మీద మంచి అభిప్రాయం వచ్చేస్తుంది. ఆనంది దగ్గరికి వెళ్ళి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ తనని పొగుడుతుంది. సునందలో వచ్చిన మార్పుని చూసిన జీవన షాక్ అయిపోతాం. ఇదేంటి, నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జీవన. ఇప్పుడు ఇలాగే మళ్ళీ ఆనంది మొదట్లో ఎలాగైతే అత్తయ్య మనసుని తన వైపుకి తిప్పుకుందో ఇప్పుడు కూడా మావయ్య గారికి తను లివర్ ఇచ్చి అలాగే తన వైపుకి తిప్పేసుకుంది. ఇప్పుడు అత్తయ్య గారు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకురావడమే కాదు, మళ్ళీ నన్ను ఎండి సీట్లో నుంచి కిందకి దింపేస్తారు. ఆ ఎండి సీట్లో మళ్ళీ ఆదిత్య కూర్చుంటాడు. ఇక నాకు ఎటువంటి విలువ లేకుండా పోతుంది ఇంట్లో. ఇన్ని రోజులు నీ పడిన కష్టం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జీవన. అలా ఆలోచిస్తూ ఉండగా ఇందుమతికి ఫోన్ చేస్తుంది. జరిగిందంతా కూడా చెప్పడంతో విర్రవీగా కదే ఎండి సీట్లో కూర్చున్నాను, ఇక నాకు అడ్డు లేదు, నాకు ఎదురు లేదు అంటూ ఏవేవో చెప్పుకొచ్చావు కదా, ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి, పెద్దమ్మ నేనేదో అన్నాననుకో, నువ్విప్పుడు చెప్పు ఏం చెయ్యాలో అని అంటూ ఉంటే వెళ్ళి మీ మావయ్య గారిని చంపేసేయ్ అని ఇందుమతి అంటుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే జీవన, ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ, నీకేమన్నా మతిపోయిందా? మావయ్య గారిని చంపడం ఏంటి అని అడుగుతూ ఉంటే ఇంతకన్నా నీకు వేరే దారి లేదే. మీ అత్తగారికి ఆ ఆనంద్ మీద మంచి అభిప్రాయం రాకముందే పూర్తిగా తన మీద తనకి దూరం అవ్వాలంటే నువ్వు మాత్రం ఇలాగే చెయ్యాలి. ఎందుకంటే మీ మావయ్య గారికి ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు అబద్ధం చెప్పారని, అలాగా మీ అత్తగారు ఇక ఆనందిని ఇంట్లో కూడా రానివ్వదు. ఆవిడ బాధలో ఆవిడ ఉంటుంది తప్ప ఇక ఎండి సీటు గురించి కూడా ఆలోచించదు అని అంటూ ఉంటే, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే పెద్దమ్మ, అలాగే చేస్తాను అని ఎవరూ లేని సమయంలో ఐసీయూలోకి వెళ్ళి అక్కడే ఉన్న పిల్లోతో శశికాంత్ ముఖం మీద పిల్లోని పెట్టి ఊపిరాడకుండా చంపేద్దామని తనైతే అనుకుంటూ ఉంటుంది, ప్లాన్ చేస్తుంది జీవన. అలా చేసిన తర్వాత తను శశికాంత్ని అలాగా పిల్లోతో ఊపిరాడకుండా నొక్కుతూ ఉన్నప్పుడే సునంద అయితే చూసేస్తుంది. ఇక సునంద చూసేసి జీవన అని ఒక్కసారి గట్టిగా అరుస్తుంది. అప్పుడు అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అది అత్తయ్య గారు, ఏంటంటే మావయ్య గారికి పిల్లో వేస్తున్నాను అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడు ఇక జీవన దగ్గరికి వెళ్ళి, నాకు కళ్ళు కనిపించలేదనుకుంటున్నావా, నీ గుడ్డిదాన్ని అనుకుంటున్నావా, నువ్వు మీ మావయ్య గారిని ఆ పిల్లోతో ఊపిరాడకుండా చంపాలని చూసావు, నేను గుర్తించలేకపోయాను అనుకుంటున్నావా అంటూ ఇక సునంద అయితే ఊహించని షాకిచ్చేస్తుంది జీవనకి. జీవన శశికాంత్ని చంపడం చూసిన సునంద ఇప్పుడు ఏం చేయబోతుంది? జీవనని అరెస్ట్ చేయిస్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.